ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు ఆరాధనలో, మొబైల్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపిస్తుంటున్న సహోదరుడు రమేష్ గారికి, అలాగే ఎంతో చక్కగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తుంటున్న పాస్టర్ గారికి, అలాగే పాటలు పాడిన సహోదరులకు, అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మీ యొక్క నిద్రను త్యాగం చేసి ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధానంలో గడపటానికి ఆయత్తపరచబడిన ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారు కదా? మనమందరము కూడా దేవుని యొక్క మహాకృప ద్వారా, కృపా కనికరముల ద్వారా క్షేమముగా ఉండాలన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ ఆరోగ్యాలు చాలా చక్కగా ఉన్నాయి కదా? మరి ఈ ఉదయకాలం లేవగానే ఎన్ని గంటలకు లేచారో, మరి లేవగానే ఎంతమంది ప్రార్థనలో గడిపారో, ఎంతమంది వాక్యాన్ని చదివారో, వాక్యం చదివిన తర్వాత ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారో వారికి అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఒకవేళ ప్రార్థించడం మర్చిపోయారేమో, ఏకధాటిగా ఈ యొక్క ఆరాధనలో మరి పాల్గొంటున్నారేమో, వాక్యం చదవకుండా ఈ ఆరాధనలో ఏకధాటిగా పాల్గొంటున్నారేమో. ఆరాధన అయిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దయచేసి మీరు ఇవ్వవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీకు తెలియపరుస్తుంటున్నాను. సరే, దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన మరి బేస్తవారపు దినం నుంచి ఈ యొక్క మరి బేస్తవారపు దినంలో మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి స్తోత్రాలు. మరి అంతేకాకుండా ఈ ఉదయకాల సమయాన, ఈ బేస్తవారపు దినమున, మరి రాగల దినాల్లో క్రిస్మస్ దినాలు రాబోతుంటున్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం, మీకా గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి తీసుకొనండి. బైబిల్ గ్రంథం ఉంటున్న వారు తెరవండి. తెరిచి మీకా గ్రంథము 5వ అధ్యాయం మరి 2వ వచనాన్ని ఎవరైనా స్పష్టంగా గట్టిగా చదవగలరా? మాస్టర్ గారు వినిపిస్తుందండి? హలో, వినిపిస్తుంది సార్. ఓకే. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైన నా కోసము ఇశ్రాయేలీల్ని పాలించేవాడు నీలో నుండి వస్తాడు.
ఆయన పూర్వకాలము నుంచి నిత్యము నుంచి ఉన్నవాడు. కాబట్టి ప్రసవ వేదన పడే స్త్రీ బిడ్డను చాలండి కనే చాలండి వరకు చాలండి చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రభునందు ప్రియులారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని గడిచిన వారంలో కూడా మనం ధ్యానించాం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవునిగా జన్మించక మునుపుగానే ముందుగానే దాదాపుగా 7 సంవత్సరాలకు ముందుగా మీకా గ్రంథకర్త ద్వారా ఈ ప్రవచనము చెప్పబడతా ఉంది. ఈ ప్రవచనము చాలా విలువైన ప్రవచనముగా వచనముగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు ఎక్కడ జన్మిస్తాడు, ఆయన యొక్క జన్మించే స్థలం ఏంటి అనే విషయాన్ని ముందుగానే మీకా గ్రంథకర్త తెలియపరుస్తుంటున్నాడు. ప్రియులారా, గమనించండి, మీకా గ్రంథకర్త ప్రవచించిన దినాలలో బెత్లెహేము పట్టణము గాని, లేకపోతే యూదా పట్టణము, ఇశ్రాయేల్ దేశం గాని ఏ పరిస్థితిలో ఉంటున్నదంటే, మొట్టమొదటిగా మరి మనం గమనించినప్పుడు మిద్యానీయులకు బానిసలైపోయారు. దాదాపుగా 7 సంవత్సరాలు మిద్యానీయులు పరిపాలన చేశారు ఇశ్రాయేల్ ప్రజల మీద. పరిపాలన చేయక మునుపుగా ఆ పట్టణంలో, ఆ దేశమంతా కూడా ఎక్కడెక్కడైతే ధనం ఉంటున్నదో, బంగారు ఉంటున్నదో, మంచి పంటలు ఉంటున్నాయో, ఆ పంటలన్నీ కూడా దోచుకున్నారు. దాదాపుగా దోచుకొని 7 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను బానిసలుగా చూస్తా ఉన్నారు, అంటే పరిపాలన చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మిద్యానీయులు అయిపోయిన తర్వాత దాదాపుగా 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజల మీద చలామణి చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగానేమో మరి మిద్యానీయులు దోచుకొని వెళ్ళారు, పరిపాలన చేస్తా ఉన్నారు. రెండవదిగా ఫిలిస్తీన్లు కూడా ఇశ్రాయేల్ ప్రజల మీద పరిపాలన చేస్తూ ఉంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచే పిలుచుకొని నడిపించి 40 సంవత్సరాలు వారిని పోషించి వారిని మంచి దేశమైన కనాను దేశంలోకి ప్రవేశపెట్టాడు కదా. ఆ దేశము మంచి దేశమని ద్వితీయోపదేశ కాండంలో రాయబడతా ఉంది. అది ఊటలు కలిగిన స్థలమని రాయబడతా ఉంది. అంతేకాకుండా సకాలానికి పండించే పంటలు కలిగిన దేశమని రాయబడతా ఉంది. సకాలానికి ఋతువులు కలిగిన దేశమని, ఆ దేశంలో కరువు అనేది ఉండదు అని దేవాతి దేవుడు వాగ్దానం చేశాడు కదా. అలాంటిది ప్రస్తుత కాలము అంటే మీకా దినాలలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గాని, లేకపోతే యూదా పట్టణం గాని, ఆ చుట్టుపక్కల ఉంటున్న గ్రామం గాని, దేవుని బిడ్డలు నివసించే పట్టణం గాని, మరి ఫిలిస్తీన్ల చేతను మిద్యానుల చేతను దోచబడి బానిసలుగా, లేకపోతే వారి పరిపాలన కింద వారిని ఉంచుకొని
ఆ దినాలలో మనం గమనిస్తే ఒక ప్రక్క దాసులుగా ఉన్నారు, రెండవ ప్రక్క ఆ దేశమంతా గొప్ప కరువు. ప్రియులారా గమనించండి, వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయో, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆలోచనలు. ప్రభువా, మమ్మల్ని మంచి దేశంలోకి నడిపించావు అని అన్నావు ప్రభువా, నడిపించావు. కానీ ఈ గొడవ ఏంటి ప్రభువా, ఇలాంటి పరిస్థితి ఏమిటి అని ఒకవేళ వేదన చెందే అనుభవాల చేత ఉండవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కూడా మన కుటుంబాలలో నిజంగా రోదనతో, కన్నీటితో, మరి దుఃఖంతో ఉంటున్నావా? ఏ కరువు నిన్ను బాధిస్తూ ఉంటున్నది? ఏ సమస్య అనే కరువు నీ మీద పెత్తనం చేస్తుంటున్నది? ప్రియులారా, ఈ పెత్తనం చేయటానికి ఇశ్రాయేల్ ప్రజల మీద మిద్యానీయులు గాని, ఫిలిస్తీన్లు గాని, వీళ్ళు పరిపాలన, ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించటానికి కరువు రావటానికి కారణము న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించగలం. 6వ అధ్యాయం 1వ వచనం గాని, మరి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో గాని అక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు. రాజు ఎవరో తెలుసా? దేవాతి దేవుడే. ప్రియులారా, ఈహలోక సంబంధమైన రాజులు మంచివారు ఉండవచ్చు, చెడ్డవారు ఉండవచ్చు, నిన్ను ప్రేమించేవారు ఉండవచ్చు, ప్రేమించకపోయేవారు ఉండవచ్చు. కానీ మనలందరినీ కూడా సృష్టించిన దేవుడు మనకు రాజుగా ఉంటే అంతకంటే ఎంత భాగ్యం అండి. నా ప్రియమైన వారులారా గమనించండి, ఈ కరువు రావటానికి, లేకపోతే ఫిలిస్తీన్లు, మిద్యానీయులు మరి పరిపాలన చేయటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలే కారణం. అక్కడ రాయబడుతుంది, వాళ్ళకి రాజు లేకపోవడం ద్వారా వారు దేవుని మీద ఆధారపడక వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా దేవునికి విరోధముగా కార్యాలు చేస్తూ ఉంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి విరోధమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నాయేమో, దేవునికి విరోధమైన అలవాట్లు నీ కుటుంబంలో ఉన్నాయేమో, దేవునికి విరోధమైన మరి ఆలోచనలు నువ్వు కలిగి ఉంటున్నావేమో, దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. దేని విషయంలో దేవునికి మనం దూరం అయిపోతుంటున్నావు? నువ్వు క్రైస్తవ బిడ్డవే, నువ్వు ప్రార్థిస్తుంటున్నావు, వాక్యం చదువుతుంటున్నావు, దేవుని మందిరానికి వెళ్తుంటున్నావు, కానీ నీ పాపపు యొక్క స్వభావాలు ఒకవేళ ఇంకా 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 మానకుండా అలాగనే కొనసాగిస్తుంటున్నాయేమో. ఆ మానకుండా కొనసాగించే రహస్యమైన కార్యాల ద్వారా ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబము ఆశీర్వదింపబడకుండా అడ్డుగా ఉంటున్నాయేమో. మనం అందరం కూడా ఆశీర్వదింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. సరే ప్రియులారా, అక్కడ చూడండి, ఆ పట్టణమంతా కూడా కరువు చేత బాధపడుతుంటున్నారు. అంతేకాకుండా ఆ యొక్క దేశమంతయు కూడా చాలా వేదనతో ఉంటున్నారు. అంధకారమైన అనుభవం చేత దేవుని మీద ఆధారపడక తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటున్నారు. కాబట్టి ఆ దేశంలో ఏ కుటుంబములో చూసినా వేదనే వేదనే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనించండి, ఈ మీకా గ్రంథకర్త రాస్తుంటున్న విషయం ఏంటంటే, ఆ దేశములో ప్రాముఖ్యంగా బెత్లెహేము పట్టణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము అని, ఒక రకంగా మనం చూస్తే అన్నవరము అని. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయాన పేరు మాత్రము మంచిగానే ఉంది, పేరు మాత్రం చాలా శ్రేష్టంగా
అర్థంతో కూడిన అనుభవం చేత ఉంది, కానీ వారికి ఆహారము లేక, లేకపోతే ఆధారము లేక, లేకపోతే వాళ్ళు తృణీకరింపబడిన వారుగా మార్చబడతా ఉన్నారు. మాకు ఎవరు దిక్కు, మాకు సహాయం చేసేవారు ఎవరని వేదనతో కృంగిపోతుంటున్న సందర్భంలో మీకా ద్వారా ఒక శుభకరమైన వచనాన్ని దేవుడు దేవుడు ప్రవచిస్తుంటున్నాడు. ఆ ప్రవచనం ఏమిటంటే, బెత్లెహేము పట్టణమా, ఒకవేళ రొట్టెల గృహముగా ఉంటున్న నీవు ఆహారము లేక, సరైన ఆహారము లేక, సరైన పరిస్థితులు అనుకూలించబడకుండా చాలా వేదనతో కృంగిపోతుంటున్నాయేమో, ఇదిగో బెత్లెహేము పట్టణమా, నువ్వు కృంగిపోని అవసరం లేదు. నిన్ను నేను కోరుకుంటున్నాను. బెత్లెహేము పట్టణాన్ని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుని యొక్క వాక్యములో రాయబడుతుంటున్న మాట, స్వల్ప గ్రామమైనను, చాలా ఆ యూదా పట్టణములో ఆ కుటుంబాలలో చాలా స్వల్పమైన కుటుంబము, స్వల్పమైన గ్రామము బెత్లెహేం పట్టణం. బెత్లెహేము పట్టణాన్ని చూసి ఒకవేళ ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, ఆ పట్టణము శాపగ్రస్తమైన పట్టణం, ఆ పట్టణం నుండో ఏమి సంపాదించుకోలేము, ఆ పట్టణము చాలా నీచమైన పట్టణము, ఆ పట్టణము తృణీకరింపబడిన పట్టణమని ప్రజలందరూ కూడా అనుకున్న సందర్భములో దేవుడు శుభకరమైన ఆనవాలను తెలియపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయాన ఒకవేళ నీ బంధువులే నిన్ను తృణీకరిస్తుంటున్నారేమో, నీ స్నేహితులే నిన్ను తృణీకరిస్తూ ఉంటున్నారేమో, నీవు ఏ యొక్క పరిస్థితిలో కూడా నీకు గౌరవం లేదేమో కదా. నువ్వు అనుకున్నావచ్చు, మాతో ఎవరు మాట్లాడతారండి, మా దగ్గర డబ్బు లేదు, మేము ఆస్తిపాస్తులు మా దగ్గర లేవు, మాట్లాడేవారు ఎవరో ధనవంతులతోనే మాట్లాడేది, మా కుటుంబము పేద స్థితిలో ఉందని మా కుటుంబాన్ని ఎవ్వరు కూడా, మా బంధువులు మాతో మాట్లాడారండి, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటున్నారండి, పట్టించుకునే నాదుడు లేడండి అని ఒకవేళ నా సహోదరి సహోదరుడా కృంగిపోతుంటున్నావా? నీ కుటుంబాన్ని బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతుంటున్నావా? ఈ గ్రామానికి దేవుడు తెలియపరిచిన వార్తను ఈరోజు దేవాతి దేవుడు నీతో కూడా మాట్లాడుతుంటున్నాడు. ఈ పట్టణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ పట్టణమును కోరుకుంటున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని ఆయన కోరుకొని మన కోసమై ప్రాణం పెట్టాడు దేవాతి దేవుడు. మన కోసమే రక్తము కార్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఆరాధించే దైవము గొప్పవాడు ఆయన. ఒకవేళ నీ దగ్గర నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా మన ప్రభు ఆయన చూచుచున్న దేవుడు మనలను, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదించబోతుంటున్నాడు. ఆయన దృష్టిలో నీ కుటుంబము కోరదగినది. ఎందుకు భయపడతావు నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇక్కడ చూడండి, ఈ చిన్న గ్రామానికి వాగ్దానం చేస్తుంటున్నాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు దేవాతి దేవుడు నీ కుటుంబానికి కూడా వాగ్దానం చేస్తుంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ యొక్క గ్రామం అనుకోవచ్చు, నా గ్రామము నేను స్వల్పమైన దానని. ఈ గ్రామంలో నుంచే ఎంతో మంది అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించిన వారు వచ్చినట్టుగా మనం చూడగలం. వారిలో మనం గమనిస్తుంటున్న ప్రియులారా, ఎలీమెలెకును మనం చూస్తాం.
ఈ గ్రామంలో నుంచే ఎలిమెలెకు వచ్చాడు. ఎలిమెలెకును మనం జ్ఞాపకం చేసుకోగలం. ఈ రొట్టెల గృహములో ఎలిమెలెకును రూతు గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, రూతు గ్రంథము మరి మనం చూసినప్పుడు ఆ గ్రంథములో మరి ఆ పట్టణములో ఆ దేశమంతా కూడా కరువు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ కరువు దినాలలో ప్రియులారా ఎలిమెలెకును మనం చూస్తుంటున్నాం. ఎలిమెలెకు మరి ఎలాంటి పరిస్థితిలో మరి ఉంటున్నాడో మనం చూడగలం. దయచేసి రూతు గ్రంథం చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. దయచేసి గమనించండి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ రూతు గ్రంథములో బెత్లెహేము పట్టణాన్ని గురించి ప్రస్తావిస్తుంటున్నాడు కదా దేవుడు. ఈ రూతు గ్రంథములో బెత్లెహేము పట్టణాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు దేవుడు. ఈ బెత్లెహేము పట్టణములో నుండి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి ఎలిమెలెకు. నేను గడిచిన దినాల్లో కూడా నేను చెప్పాను, ఎలిమెలెకు అనగా దేవుడే నా రాజు. ఎంత విలువైన పేరండి. బెత్లెహేము అంటే రొట్టెల గృహం. పేరైతే బాగుంది, అర్థంతో కూడిన సందర్భాన్ని మనం చూడగలం. కానీ అక్కడ భయంకరమైన పరిస్థితి ఉంది. ఎలిమెలెకు అనగా దేవుడే నా రాజు. ప్రియులారా, ఎలిమెలెకు దేవుడే నా రాజు అని పెట్టుకున్నాడు కానీ దేవుని మీద ఆధారపడలేదు ఈ వ్యక్తి. ఇక్కడ చూడండి, న్యాయాధిపతుల కాలంలో గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎలిమెలెకే ఒక్కడే ఉన్నాడండి. ఆ పట్టణంలో ఇక ఎవరు లేరా? ఎలిమెలెకు కుటుంబం మాత్రమే ఉందా? ఎలిమెలెకు కుటుంబానికి మాత్రమే కరువు కనిపిస్తా ఉందా? ప్రజలు ఎవరు లేరా? ఉన్నారు. కానీ గమనించండి ప్రియులారా, ఎలిమెలెకు సొంత నిర్ణయం తీసుకున్నాడు. దేవుని మీద ఆధారపడటం లేదు. దేవుని మీద ఆధారపడటం లేదు. అందుకే మరి దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడుతుంటున్న మాట, దేవుని మీద ఆధారపడకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా, లేకపోతే మన సొంత నిర్ణయాలు తీసుకున్నట్టు ద్వారా మనకి ఏమీ ప్రయోజనం ఉండదని మరి దావీదు భక్తుడు చాలా స్పష్టంగా మరి కీర్తనల గ్రంథము 75వ కీర్తన చూడండి. 75వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడుతుంటున్న మాట దయచేసి చూడండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. నిర్ణయాలు మనం తీసుకుంటే మనం ఎక్కడికో వెళ్తే మనం ఆశీర్వదింపబడతామని, ఎక్కడికో వెళ్తే మనం పోషింపబడతామని, ఎక్కడికో వెళ్తే మనం దీవింపబడతామని, ఎక్కడికో వెళ్తే మా యొక్క జీవితాలు మరి దీవెనకరంగా మార్చబడతాయని ఒకవేళ దేవుని దగ్గర మొరపెట్టకుండా నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నాయేమో. నీ సొంత నిర్ణయాలు తీసుకొని ఆహారము కలిగిన స్థలములో నుండి, దేవుడు పరిపాలించే రాజుగా ఉంటున్న స్థలములో నుండి, సమృద్ధి కలిగిన అనుభవంలో నుండి ఇంకా 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 సంపాదించుకోవాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా నేను ఆశీర్వదింప మంచిదే. కానీ దేవుని దగ్గర నువ్వు మొరపెడుతుంటున్నావా? నువ్వు తూర్పుకు పోయినా నీ సొంత ఆలోచన ప్రకారము, నువ్వు పరమటికి పోయినా నీ సొంత ఆలోచన ప్రకారము, నీవు దక్షిణానికి పోయినా నీ సొంత ఆలోచన ప్రకారము, నువ్వు పరమటికి వెళ్ళినా నీ సొంత ఆలోచన ప్రకారము నువ్వు అనుకుంటున్నావు
నేను హెచ్చింపబడతానని. దావీదు భక్తుడు అంటాడు, హెచ్చింపబడలేరు. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి మనం. ఎలీమెలెకు సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఈరోజు చాలా మంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. సొంత నిర్ణయాలు తీసుకొని మాకు ఎవరు దిక్కు అని అనుకుంటున్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్యను బట్టి, బలహీనతను బట్టి, లేకపోతే మరి ఆ యొక్క వచ్చే ఉగ్రతను బట్టి, దేవుని యొక్క పరిస్థితులను బట్టి, ఆ దేశం యొక్క పరిస్థితులను బట్టి, ఒకవేళ ఎవరైనా నిన్ను తృణీకరిస్తుంటున్నారనే పరిస్థితులను బట్టి నీవు కృంగిపోతుంటున్నావా, నిరుత్సాహపడుతుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరా, భయపడవద్దు. సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దు. ఎలీమెలెకు దేవుడే నా రాజు అనే అర్థంతో కూడిన ఆ పేరును తల్లిదండ్రులు పెట్టారు. కానీ ఎలీమెలెకు తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడటం లేదు. నా ప్రియ సహోదరి సహోదరా, ఇది చాలా మరి శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినములో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతుంటున్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దమ్మా అయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొంత నిర్ణయాలు తీసుకొని మేము బ్రతికేది ఎలాగండి, మాకు మర్యాద లేదండి, మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోరండి, మమ్మల్ని ఎవ్వరు కూడా పలకరించేవారు లేరండి, మా మా పరిస్థితి ఇంతే, మా కుటుంబం ఇంతే, మా కుటుంబంలో పరిస్థితులు నిజంగా ఇంతే, మాకే రావాలా ఇలాంటి సమస్యలు, మా పక్కింటి వారు చాలా చక్కగా ఉన్నారు, మేమైతే ఇదే స్థితిలో ఉంటున్నాం, మేము ఆశీర్వదింపబడలేకపోతుంటున్నాం, వర్ధిల్లలేకపోతుంటున్నామని అమ్మాయ్యా కృంగిపోతుంటున్నావా? సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దు. ఎలీమెలెకు సొంత నిర్ణయం తీసుకున్నాడు. దేవుడే నా రాజు అని అనుకోలేదు ఎలీమెలెకు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు దీవించటానికి సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను తక్కువ వాడను అని. నువ్వు అనుకోవచ్చు, నేను దిక్కు లేని వాడనని. నా ప్రియ సహోదరి సహోదరా, నీవు ఒంటరి వాడవు కాదు. మీకాతో ఏ విధంగా ప్రవక్త ద్వారా బెత్లెహేము పట్టణాన్ని గురించి ధైర్యపరుస్తూ ఉంటున్నాడో, ఈరోజు నీ కుటుంబాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ధైర్యపరుస్తుంటున్నాడు. దయచేసి చూడండి ప్రియులారా, మరి కీర్తనల గ్రంథంలోనే 135వ కీర్తనలో మనం చూస్తే అక్కడ రాయబడుతుంటున్న శ్రేష్టమైన విలువైన మాటను మనం గమనించగలం. దయచేసి చూడండి, 132వ కీర్తన చూడండి. 132వ కీర్తన మరి 14వ వచనం చూడండి ఏమంటాడో. ఇది నేను కోరిన స్థలము. దేనిని కోరుకుంటున్నాడు దేవుడు? సియోనును కోరుకున్న దేవుడు. అమ్మా అయ్యా, ఈ ఉదయకాల సమయాన నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పిల్లలను దేవుడు కోరుకుంటున్నాడు. దేనికో తెలుసా? నీ దగ్గర నుంచి ఏదో సంపాదించుకోవాలని కాదు, లేకపోతే నిన్ను మరి అనాథలుగా చేయాలని కాదు, లేకపోతే ఎవరికో దాసులుగా చేయాలని కాదు. దేవుడు కోరుకుంటున్నది ఎందుకో తెలుసా? ఇక్కడ చూడండి, చాలా మరి విలువైన మాట వ్రాయబడుతుంటున్న మాటను మనం గమనించగలం. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం. అదేమిటంటే, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండు, ఇక్కడనే నేను నివసించేదను. నివసించుట ద్వారా, దేవుడు కోరుకున్నట ద్వారా జరిగే ఆశీర్వాదాలు ఏమిటో ఈ భాగంలో మనం గమనిస్తాం. దాన్ని ఆహారమును నేను నిండారుగా నెంబర్ 1 దీవించేదను. కోరుకున్న దేవుడు
నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంట? నిండారుగా దేవుడు దీవించబోతున్నాడు. దానిలో బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను. అండర్లైన్ చేసుకోనండి. నా దేవుడు నన్ను కోరుకున్నాడు కదా, కోరుకున్న దేవుడు నన్ను దీవించబోతుంటున్నాడు. నువ్వు నమ్ముతావా? దేవుడు నన్ను దీవించబోతుంటున్నాడు, తృప్తికరంగా ఆయన చేయబోతుంటున్నాడు. అంతేకాదు 16వ వచనంలో, దయచేసి చివరి భాగం, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. ఏమంటున్నాడంట దేవుడు? ఆనందగానాలు చేసే పరిస్థితిలో దేవుడు నీ కుటుంబాన్ని నింపబోతుంటున్నాడు. కానీ నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చబోతుంటున్నాడు, కానీ నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడు నీ కుటుంబానికి తృప్తికరమైన అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతుంటున్నాడు, కానీ నువ్వు దేవుని తృణీకరించద్దు. ఎలిమెలెకు దేవుని తృణీకరించి తన సొంత నిర్ణయాలు తీసుకొని కుటుంబము భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. నా ప్రియమైన వారలారా, మన కుటుంబాలు అలా కాకూడదని, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలని, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలని, మన కుటుంబాలు ఆనందమయంగా మార్చబడాలన్నదే దేవుని యొక్క కోరిక. అందుకే బెత్లెహేము పట్టణంలో కూడా ఎవరైతే నిరుత్సాహంతో ఉంటున్నారో, బెత్లెహేము పట్టణంలో ఉంటున్న ప్రజలు ఏ విధంగా తృణీకరింపబడిన వారమని అనుకుంటున్నారో, అలాంటి సందర్భములో చాలా శుభకరమైన మాట దేవుడు మరి మీకా ద్వారా మాట్లాడుతుంటున్నాడు. బెత్లెహేమ, నువ్వు స్వల్ప గ్రామం అని నువ్వు దుఃఖపడద్దు. నా ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యం ద్వారా ఒక దైవ సేవకునిగా నేను చెప్తుంటున్నాను, చేతులెత్తి నీ మీద నేను ఆశీర్వదించబోతుంటున్నాను. ఇదిగో నీ కుటుంబము ఆనందమయముగా దేవుడు చేయబోతుంటున్నాడు. నువ్వు నమ్ముతావా? నమ్మితే ఇప్పుడే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు. అమ్మాయ్యా, భయపడవద్దు. ప్రతి విషయంలో కూడా నువ్వు భయపడవద్దు. నేను ఒంటరి వాడనని నువ్వు భయపడవద్దు. నాకు ఎవరు కూడా దిక్కులేరని నువ్వు అనుకోవద్దు. నా కుటుంబానికి మర్యాద లేదని నువ్వు అనుకోవద్దు. ఆయన చూచుచున్న దేవుడు నీ కుటుంబాన్ని ఏ విధంగా ఆయన కోరుకోవటానికి సిద్ధంగా ఉన్నాడో, కోరుకునటం మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చబోతుంటున్నాడు. కాబట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. ఈ యొక్క బెత్లెహేము పట్టణమును ధైర్యపరిచిన దేవుడు ఈ ఉదయకాల సమయాన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనం ఆరాధించే దైవము మనలను, మన కుటుంబాలను మరి ధైర్యపరిచి, మరి ఓదార్చి, మనల్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు దేవ, అద్వితీయమైన గొప్ప తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రం నైనా. బెత్లెహేము పట్టణము ఏ విధంగా, మా పరిస్థితి ఏమిటి అని దిక్కుతోచని పరిస్థితిలో వేదనతో కృంగిపోయిన అనుభవం చేత మరి నిరుత్సాహంతో ఉంటున్న బెత్లెహేము పట్టణాన్ని మీరు ధైర్యపరిచారు మీకా గ్రంథకర్త ద్వారా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నిరుత్సాహంతో ఉంటున్నారో వారిని అందరినీ కూడా ధైర్యపరుస్తుంటున్నారు వాక్యం ద్వారా. అవును దేవా, మీరు మాతో నివాసం చేస్తే చాలునైనా మా జీవితాలలో దీవెనకరమైన అనుభవాలను, మా కుటుంబాలలో తృప్తి కలిగిన అనుభవాలను, మా కుటుంబాలలో ఆనందాన్ని మీరు నింపే దేవుడు. మా ప్రియుల యొక్క కుటుంబాలలో నైనా అలాంటి దీవెనలు యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించి కుటుంబాలను బలపరచుమని, నీ యొక్క రక్తం చేత నీ బిడ్డల యొక్క ప్రతి విధమైన నిరుత్సాహాన్ని తొలగించమని యేసయ్య బలమైన నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం మనందరితోనూ సదా దీవెనలు
తోడై ఉండును గాక. ఆమెన్. 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 దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవి